ఒకసారి ఈ వీడియో చూడండి. క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆవిడ రేవతి గారని, ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. పుష్ప అనేది మన ఇండియాకే ప్రైడ్ అని చెప్పుకోవచ్చు, మన తెలుగుకి ఇంకా ప్రౌడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఒక ప్రౌడ్ మూవీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అలాంటి ఒక సినిమా ప్రీమియర్ షోలో ఇలా ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా చాలా దారుణం అని చెప్పొచ్చు. దీనికోసం నేను ఆల్రెడీ వీడియో చేశాను. అసలు కాంటెక్స్ట్ ఏంటో తెలియని వాళ్ళకి షార్ట్ గా ఐడియా చేస్తాను. ఏంటంటే పుష్ప ప్రీమియర్ షోస్ 9:30కి వేశారు కదా. సో అదే టైంలో అల్లు అర్జున్ గారు వచ్చారనమాట అక్కడికి. సో అల్లు అర్జున్ గారు అక్కడికి రావడం వల్ల చాలా క్రౌడ్ అయితే పెరిగిపోయింది. ఆ క్రౌడ్ పెరిగిపోవడం వల్ల అక్కడికి వచ్చిన ఫ్యామిలీలో ఒక లేడీ అయితే చనిపోయారు అనమాట. సో అది చాలా చాలా సెన్సిటివ్ ఇష్యూ కదా. సో చాలా సీరియస్ అయింది. కేసు కూడా పెట్టడం సంథింగ్ అలా జరిగాయి అనమాట కొన్ని. అయితే కేసు వచ్చేసరికి అల్లు అర్జున్ గారి మీద, వాళ్ళ బౌన్సర్స్ మీద అండ్ అట్ ది సేమ్ టైం ఆ థియేటర్ మేనేజ్మెంట్ మీద కూడా పెట్టారు. అంత పెద్ద థియేటర్ వస్తున్నప్పుడు ఇన్ఫార్మ్ చేయాలని తెలియదు అని చెప్పేసి. అయితే కేసు పెట్టిన తర్వాత నెక్స్ట్ డే అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అవుతూ ఒక వీడియో అయితే పెట్టారనమాట. ఇప్పుడు ఆ వీడియోలో ఏముందో మాట్లాడదాం అండ్ దాంతో పాటు ఇంకా చాలా విషయాలు అయితే మాట్లాడదాం. లాస్ట్ వరకు వీడియో చూడండి. సో వీడియోలో ఏముందో మాట్లాడడానికన్నా ముందు ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విషయాలు చాలా చాలా తెలుసుకోవాలి మీరు. ఎందుకనేసి అంటే బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, బయట ఎలా బిహేవ్ చేయాలి, బయట ఇంత క్రౌడ్ లో ఏం చేయాలని చెప్పేసి కూడా తెలుసుకోవాలి. సో ఇవన్నీ తెలుసుకోవాలంటే ఒకటే ఛానల్, సిడ్స్ యూనివర్స్ ఛానల్. సో దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. రోజు నేను మీ దగ్గరికి వస్తాను. సో అలా అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హలో ఎవరీవన్, ఐఎమ్ సిద్ధార్థ్. లెట్స్ డైవ్ ఇంటూ ది వీడియో. అయితే అల్లు అర్జున్ గారు ఇన్సిడెంట్ ఉద్దేశిస్తూ 2 చోట్ల మాట్లాడారు అండ్ ఆల్సో ట్విట్టర్ లో ట్వీట్ కూడా పెట్టారనమాట. సో ఆ 2 చోట్ల ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే యూట్యూబ్ లో ఒక వీడియో పెట్టారనమాట. ఆయన అఫీషియల్ ఛానల్లో, అల్లు అర్జున్ గారి ఛానల్లో వీడియో పెట్టారు. అండ్ ఆల్సో పుష్ప సక్సెస్ మీట్ లో కూడా మాట్లాడారు. 2 కలిపి మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి అవన్నీ ఇప్పుడు చెప్తా. ఫస్ట్ ఏం చెప్పారని అంటే ఇన్సిడెంట్ జరిగినట్టు అసలు ఆయనకి తెలియదు. మూవీ చూస్తుండగా మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి ఇంకా చాలా రష్ అయిపోతుంది, మీరు వెళ్ళిపోండి సార్ అని అంటే ఆయన కూడా వెళ్ళిపోయారు అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఇన్సిడెంట్ అయిందని తెలిసింది. అండ్ దెన్ వాళ్ళకి చాలా షాక్ తగిలింది అనమాట. సో వాళ్ళకి షాక్ తగలడం వల్ల లోగా అయిపోయి రియాక్ట్ అవడానికి టైం పట్టింది అన్నట్టు మాట్లాడారు అనమాట ఆయన. అండ్ ఆల్సో మాట్లాడడం మాత్రమే కాకుండా మెంటల్ సపోర్ట్ ని కూడా నేను ఇస్తాను అండ్ అట్ ది సేమ్ టైం 25 lakhs ఇది జస్ట్ ఒక మేము ఉన్నామని చేయతలాగా ఇస్తాము, 25 lakh rupees. అండ్ వాళ్ళకి ఏమైనా ఎలాంటి ఖర్చులైనా మేము పెట్టుకుంటాం అన్నట్టు చెప్పారనమాట. ఏం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బి కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి what we would like to say is that we want to tell you that we're emotionally there for you. నా తరపు నుంచి I'd like to donate an amount of ₹25 lakhs. అండ్ అంతేకాకుండా పర్సనల్ గా కలుస్తాను వెళ్ళి. ఇప్పుడైతే ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ అది బాగోదు కదా, కొంచెం డిప్రెస్డ్ లో ఉంటారు, కొంచెం మైండ్ అది అప్సెట్ లో ఉంటారు. ఇప్పుడు వెళ్ళి కలిస్తే బాగోదు. అండ్ కొంచెం సెట్ అయిన తర్వాత నేనే వెళ్ళి కలుస్తాను. అండ్ కొంచెం వాళ్ళు కోరుకుని వాళ్ళు కొంచెం కరెక్ట్గా వచ్చిన తర్వాత ఐ వుడ్ లైక్ టు పర్సనలీ మీట్ దెమ్. అండ్ ఆల్సో 2 పిల్లలు కూడా ఉన్నారనుకుంటా కదా. సో వాళ్ళ కోసం కూడా ప్రాపర్ గా కేర్ అనేది తీసుకుంటాం అని చెప్పేసి ఒక హామీ అయితే ఇచ్చారనమాట. సో ఈ మాటలు అల్లు అర్జున్ గారు చెప్పినవి. అండ్ ఆల్సో ఇంకొక విషయం ఏమన్నారని అంటే ఈ మూవీస్ ని జనాలు ఇష్టపడతారు, జనాలు ఎంజాయ్ చేస్తారు, ఒక ఎన్విరాన్మెంట్, ఒక సూపర్ ఒక ఫెస్టివల్ ఎన్విరాన్మెంట్ లాంటిది క్రియేట్ చేస్తారు అని చెప్పేసి తీస్తాము. సో అలాంటి మూవీస్ 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడి తీసినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అయితే ఒక్కసారిగా డౌన్ అయిపోతాం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అవ్వకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఆయన అయితే ఒక వీడియో పెట్టారు. అండ్ ఆల్సో పుష్ప ఈవెంట్ లో కూడా మాట్లాడారు అనమాట. అండ్ అల్లు అర్జున్ గారికి మాత్రమే కాకుండా ఆయనకన్నా ముందే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళైతే స్పందించారు ఇన్సిడెంట్ మీద. అండ్ ఆల్సో దాంతో పాటు వీళ్ళిద్దరితో పాటు మన రష్మిక మందన్న హీరోయిన్ ఎవరైతే పుష్ప 2 మూవీ హీరోయిన్స్ ఉందో సో ఆమె కూడా స్పందించింది అనమాట. అండ్ దెన్ ద డైరెక్టర్ ఆఫ్ పుష్ప సుకుమార్ గారు కూడా స్పందించారనమాట. లైక్ ఇలా నేను చెప్పినట్టే 3 సంవత్సరాలు 6 సంవత్సరాలు కలిపి ఇంత కష్టపడి హార్డ్ వర్క్ చేసి తీస్తాం. సో ఇలా తీసినప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్లు అయితే మేము ఒక్కసారి లో అయిపోతాం అనమాట. ఎవరు కూడా ఇలాంటివి కావాలని చేయరు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో, ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అలా రావడం, ఆ క్రౌడ్ అంతా రావడం, ఒకేసారి రావడం, సో ఇంకా అలా అన్ఫార్చునేట్లీ అలా అయిపోయిందని చెప్పేసి సుకుమార్ గారు అయితే మాట్లాడారు అనమాట. అండ్ మాట్లాడుతున్న ఆయన అన్న విషయం ఏంట్రా అనేసి అంటే డైరెక్టర్ అనేవాడు చాలా చాలా హ్యాపీగా ఉంటాడు, బట్ నేనైతే హ్యాపీగా లేను, నేను చాలా అప్సెట్ గా ఉన్నాను. ఇలాంటి ఒక ఇన్సిడెంట్ అయితే ఎవరికైనా ఉంటుంది కదా. అండ్ అల్లు అర్జున్ గారు కూడా మాట్లాడుతున్నప్పుడు ఇలా అన్నారు. ఏంటనేసి అంటే మేము 20 సంవత్సరాల నుంచి థియేటర్ కి వస్తున్నాం, సిటీలో ఉన్న పాపులర్ థియేటర్ కి వెళ్ళి అక్కడ సినిమా చూడడం అలవాటు. సో
ఎప్పుడు కూడా ఇలా అవ్వలేదు, ఈసారి అవుతుంది అని చెప్పేసి మాకు ఐడియా లేదు కదా, సో అన్ఫార్చునేట్లీ అలా అయిపోయింది అన్నట్టు ఆయన మాట్లాడారు. సో ఎవ్రీవన్ కూడా అలాగే మాట్లాడారు అనమాట. అంటే అన్ఫార్చునేట్ గా అయిపోయింది, అలా అవుతుంది అని తెలియదు కదా అది ఇది అని చెప్పేసి సో అది చెప్పేసి మాట్లాడారు. సో అది ఇక్కడ వరకు అయిందనమాట. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటో చెప్తాను. నా ఒపీనియన్ మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. సో మెయిన్ గా ఏంటనేసి అంటే నేను ఇక్కడ రెండు వైపుల నుంచి మాట్లాడతాను, హీరో వైపు నుంచి అండ్ ఫ్యాన్స్ వైపు నుంచి కూడా మాట్లాడతాను. సో మెయిన్ గా ఏంటంటే హీరో గారి అస్తమానం కూడా అలా అయిపోయింది, ఐ మీన్ మాకు తెలియలేదు అలా అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బట్ తనకి రెస్పాన్సిబిలిటీ అయితే ఉంది కదా, ఇన్ఫార్మ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. అండ్ మన మోరోవర్ కొంతమంది కామెంట్స్ అయితే ఎలా ఉన్నాయనేసి అంటే ఆ టైంలో ప్రీమియర్ షోస్ కి ఫ్యామిలీస్ తో ఎందుకు వెళ్ళడం, అండ్ అట్ ది సేమ్ టైం హీరో గారు వస్తున్నారని చెప్పేసి అక్కడ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, వాళ్ళకే తెలియకపోతే ఇంకేం చేస్తాం, సో సెక్యూరిటీ సరిపోలేదు అంతే, హీరో వస్తున్నారని చెప్పేసి అందరికీ తెలుసు అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ లో నేను చూసాను. ఐ మీన్ నా కామెంట్స్ లో కాదు, అల్లు అర్జున్ గారి వీడియో కామెంట్స్ కింద కానీ ఆర్ ఎల్స్ పుష్ప ఈవెంట్ కింద కామెంట్స్ లో కానీ చూసాను. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ప్రీమియర్ షోస్ అంటే ఓన్లీ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు కదా, లైక్ ఫ్యామిలీస్ కూడా వచ్చి చూడొచ్చు కదా, వాళ్ళు చూడకూడదని రూల్ ఏం లేదు కదా. అనదర్ వన్ ఏంటంటే ఇప్పుడు హీరో అంత పెద్ద స్టార్డమ్ ఉన్న హీరో, అంత పెద్ద క్రేజ్ ఉన్న హీరో, అంత పెద్ద ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయింది. సో అలాంటప్పుడు హీరో ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత హీరోకి ఉంటుంది. మీరు చూసుకున్నట్లయితే లైక్ దేవరా మూవీ అవనివచ్చు, కల్కి మూవీ అవనివచ్చు, దేవరా మూవీలో బాగా ఎక్కువ క్రౌడ్ వచ్చేసిందని చెప్పేసి ఈవెంటే క్యాన్సిల్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కల్కి మూవీలో కూడా లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే పెట్టేసి ఫెన్సింగ్ అది వేసేసి బీభత్సంగా సెక్యూరిటీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారనమాట. సో ఇన్ ద సేమ్ వే పుష్ప మూవీ కూడా ఇలా ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు అనేసి అంటే ఆబ్వియస్ గా చాలా మంది కామెంట్స్ లో పెట్టారని చెప్పాను కదా, ఆయన వస్తున్నారని ఆల్రెడీ ముందే తెలుసు అని అంటే, సో ఆయనకు కూడా తెలుసు కదా ఆయన వస్తున్నారని అంటే క్రౌడ్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ మనకి ముందు విజువల్స్ అలాగే ఉన్నాయి. ఐ మీన్ ముందు ఆయన ఎక్కడికి వెళ్ళే సరే క్రౌడ్ అనేది బీభత్సంగా వచ్చేది. సో ఇలా ఆయన వస్తున్నారని ముందు ఆయనకు తెలిసినప్పుడు ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది. అట్లీస్ట్ సెక్యూరిటీని అయినా బీభత్సంగా పెట్టాలి, ఫెన్సింగ్ అవి ఏర్పాటు చేయాలి. సో అవేం లేకుండా డైరెక్ట్ గా వచ్చేస్తే ఆబ్వియస్ గా ఇలాంటి ఇన్సిడెంట్లు అవుతూనే ఉంటాయి. అండ్ నేను చెప్పాను కదా కల్కి ఈవెంట్ ఆల్సో దేవరా ఈవెంట్ కోసం, సో వాటి రీజన్స్ మేబీ సపరేట్ వేరే ఏమైనా అయి ఉండొచ్చు. బట్ వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అనమాట, చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోతుందని ఈవెంట్ ఆపేయడం, ఇంకొక వైపు ఏమో చాలా క్రౌడ్ వస్తున్నారు అని చెప్పేసి లిమిటెడ్ క్రౌడ్ ని మాత్రమే అలౌ చేసి ఫెన్సింగ్ పెట్టడం అనమాట. సో అలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్స్ వాళ్ళు కండక్ట్ చేశారు. సో అందుకు అక్కడ సేఫ్ గా అయిందనమాట. సో అలా చెప్తున్నాను, అంటే ఇంత పెద్ద స్టార్ హీరోస్ ఒక ఫిల్మ్ తీసి దానికి సంబంధించిన ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్ గా జనాలు వస్తారు, జనాలు రారని ఏం లేదు కదా, ఎందుకంటే వాళ్ళు టైర్ 2 టైర్ 3 హీరోస్ కాదు కదా, జనాలు కొంతమంది వస్తారు పోలీసులతో మేనేజ్ చేసే చండానికి. సో అంత పెద్ద స్టార్ హీరో వస్తున్నప్పుడు ఆబ్వియస్ గా ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ అట్ ది సేమ్ టైం థియేటర్ మేనేజ్మెంట్ ఇన్ఫార్మ్ చేయాలి, అండ్ ఆల్సో అల్లు అర్జున్ గారు కూడా ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. ఇన్ఫార్మ్ చేయడం ఆయన బాధ్యత, ఆయన రెస్పాన్సిబిలిటీ. మనం ఆయన చెప్తూ ఉంటారు కదా, లైక్ నా ఫ్యాన్స్ నా ఆర్మీ, వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తాను, సో అలా చెప్తారు కదా. సో అలాంటి ఫ్యాన్స్ కోసమైనా నేను వస్తున్నాను అని చెప్పేసి ఆయన అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. అండ్ ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ వచ్చేసి అల్లు అర్జున్ గారిని తిట్టడం, మళ్ళీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వచ్చేసి వీళ్ళ ఫ్యాన్స్ తిట్టడం, అలా కొట్టుకుంటూనే ఉంటారు. అండ్ నేను ఇక్కడ చెప్పొచ్చేది ఏంటనేసి అంటే హీరో అనేవాళ్ళు ఒక లిమిట్ వరకు ఉండాలన్నమాట. అది దాటి డైహార్డ్ ఫ్యాన్స్ అని చెప్పేసి మ్యాడ్ అని చెప్పేసి ఇంకా ఏదేదో చేసుకొని వెళ్తూ ఉంటే నార్మల్ పీపుల్, నార్మల్ గా థియేటర్కి వచ్చేవాళ్ళు లేకపోతే నార్మల్ గా ఈవెంట్స్కి వచ్చేవాళ్ళు వాళ్ళు బలైపోతున్నారు అనమాట. అంటే ఉండొచ్చు ఒక ఫ్యానిజం అనేది, నాకు కూడా కొంతమంది హీరోస్ ఇష్టమే, బట్ అది ఒక లిమిట్ వరకు ఉండాలన్నమాట. ఒక లిమిట్ దాటి ఎక్కువ అయింది అనుకోండి, అది చాలా కాన్సిక్వెన్సెస్ మనం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళు ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీ అయింది, రేపు పొద్దున్న మన ఫ్యామిలీయే వెళ్తుంది సినిమాకి వెళ్తుంది, మనం అప్పుడు ఉండం. సో అలా అక్కడ అలాంటి కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఫుల్ క్రౌడెడ్ గా ఉంటారు, సో వాళ్ళకి ఏదైనా అవ్వచ్చు కదా. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ని అవాయిడ్ చేయడానికి దయచేసి ఫ్యానిజం చూపించండి. నేను చూపించొద్దని చెప్పట్లేదు, బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ ఎ ఫేవరెట్ హీరో ఆర్ ఎల్స్ ఇన్స్పైరింగ్ హీరో, సమ్హౌ ఎలా ఒకలా ఉంటారు అనమాట. సో ఫ్యానిజం చూపించండి, బట్ అది ఒక లిమిట్ వరకు చూపించండి అనమాట. ఫ్యాన్ షోస్ కి వెళ్ళండి, అండ్ ఆల్సో ప్రీమియర్ షోస్ కి వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు. వెళ్ళినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప ఈవెంట్ కోసమే మాట్లాడదాం. సో పుష్ప 2 ఈవెంట్ వచ్చేసరికి ఆబ్వియస్ గా అవుతుందని చెప్పేసి ఆయనకి తెలుసు. అండ్ ఆల్సో ఫ్యాన్స్ కోసం మాట్లాడాలని అన్నట్లయితే ఫ్యాన్స్ వచ్చేసరికి మీరు అక్కడికి వెళ్ళి మీరు సెలబ్రేషన్స్ చేస్తున్నారు, మీరు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే ఆబ్వియస్ గా మీ మీద రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో మీరు ఆ హీరో ఫ్యాన్ అయినప్పుడు సంహౌ ఎలా ఒకలా ఫ్యాన్ అయ్యారు కదా, సో ఫ్యాన్ అయినప్పుడు ఆ హీరో ఫంక్షన్ ఆర్ ఎల్స్ ఆ హీరో మూవీ రిలీజ్ అయినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మీది. సో ఎవరికి ఏమైనా సరే మీ మీద వస్తుంది అనమాట, ఎందుకంటే మీరు సెలబ్రేషన్స్ చేస్తున్నారు కాబట్టి. థియేటర్ ఓనర్ వాళ్ళు ఏముంది, జస్ట్ వాళ్ళు థియేటర్ మాత్రమే పెడతారు, ఐ మీన్ థియేటర్ లో బొమ్మ మాత్రమే వేస్తారు. సో బయట హల్చల్ చేసేది, బయట హడావడి చేసేది మొత్తం ఫ్యాన్సే ఉంటారు కదా. సో ఫ్యాన్స్ రెస్పాన్సిబుల్ గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే కానీ హీరో వచ్చారని చెప్పేసి అందరినీ ఎవరున్నా సరే లెక్క చేయకుండా తోసుకొని వెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదు. అట్లీస్ట్ వాళ్ళు కింద పడిపోతున్నప్పుడైనా తెలుస్తుంది కదా అక్కడ ఎవరైనా ఉన్నారు ఆపాలని చెప్పేసి. వెళ్ళడం ఆపాలి, లేకపోతే పక్క నుంచి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళడం ఏంటో నాకు అర్థం కాలేదు అసలు ఆ థింగ్ అయితే.
ఇక్కడ నేను మెయిన్ గా 2 విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాను, ఆల్రెడీ చెప్పేశాను. ఫస్ట్ థింగ్ ఏంటనేసి అంటే హీరోస్ కి ఆర్ ఎల్స్ సెలబ్రిటీస్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, సో వాళ్ళకి ఏంటనేసి అంటే ఇఫ్ దే ఆర్ కమింగ్ టు సమ్వేర్, ఐ మీన్ వాళ్ళ ఈవెంట్స్ కావనివచ్చు, వాళ్ళ ఆడియో లాంచెస్ కావనివచ్చు, వాళ్ళ ఫంక్షన్స్ కావనివచ్చు, లేకపోతే వాళ్ళ మూవీ ప్రీమియర్ షోస్ కావనివచ్చు, ఎక్కడికైనా సరే వాళ్ళు వెళ్తున్నారు అనేసి అంటే అఫీషియల్ గా ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళకి సంబంధించిన ప్రాపర్ గా గార్డింగ్ అదంతా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట, సెక్యూరిటీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళ టికెట్ కొనుక్కొని వచ్చారని అంటే డబ్బులు ఇచ్చి మరి ప్రాణాలు తీసుకోవడానికి అయితే రారు కదా, సో డబ్బులు ఇచ్చి మరి దెబ్బలు తినడానికి అయితే రారు కదా. సో ఇదంతా కూడా హీరో బాధ్యత కూడా ఒకవైపు ఒక విధంగా ఉంటుంది అనమాట. సో ఇలా ఉన్నప్పుడు హీరో కూడా చాలా బాధ్యతగా వ్యవహరించవలసి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఏంటని మాట్లాడుకున్నట్లయితే ఫ్యాన్స్ కి, సో హీరో ఎంతైతే బాధ్యతగా ఉండాలో ఫ్యాన్స్ కూడా అంతే బాధ్యతగా ఉండాలి. సో ఇప్పుడు ఒక మూవీ రిలీజ్ అయిందని అంటే సేమ్ చెప్పాను కదా, 2 పార్ట్లు కూడా 2 వైపులు కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటేనే ఆ సినిమా అనేది ప్రాపర్ గా వెళ్తుంది. సో ఎవరు ఈ హీరో బాగోకపోతే ఫ్యాన్స్ కి చెడ్డ పేరు, ఫ్యాన్స్ కి బాగోకపోతే హీరోకి చెడ్డ పేరు మొత్తానికి వస్తుంది ఎలాగో ఒకలాగా. ఇప్పుడు ఎవరో సంథింగ్ వచ్చి అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు, లేకపోతే ప్రభాస్ గారిని ట్రోల్ చేస్తున్నారు అనేసి అంటే బికాస్ ఆఫ్ ఫ్యాన్స్ బిహేవియర్ అంతే. సో ఫ్యాన్స్ బిహేవియర్ వల్ల ట్రోలింగ్స్ అనేవి వస్తాయి. సో ఫ్యాన్స్ అనే వాళ్ళు ప్రాపర్ గా ఉండి మచ్యూర్డ్ గా బిహేవ్ చేసినట్లయితే పక్కాగా పకడ్బందీగా నీట్ గా ఉంటుంది అనమాట. మూవీ అయినా సరే, ఆడియో లాంచ్ అయినా సరే, ఏ ఫంక్షన్ అయినా సరే. సో నా రిక్వెస్ట్ వచ్చేసరికి సింపుల్ మామ, ఏంటనేసి అంటే మీరు ఒక ఆడియో లాంచ్ కి వెళ్ళినా, లేకపోతే మీ ఫేవరెట్ హీరో సంథింగ్ ఏదో ఫంక్షన్ కి వెళ్ళినా, ఒక మూవీకి వెళ్ళినా సరే, మీ హీరో మూవీ కాబట్టి మీరు చుట్టూ ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీరే. ఎందుకనేసి అంటే ఆబ్వియస్ గా అందులో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, లేడీస్ ఉంటారు. సో వాళ్ళందరినీ కూడా చూసుకోవాల్సింది మీరే. ఎనీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ జరిగినా, లైక్ ఎనీ ఇష్యూ జరిగినా సరే సార్ట్ అవుట్ చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ ఆల్సో క్రౌడెడ్ గా ఉన్న ప్లేసెస్ లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా, ఆడవాళ్ళు ఉన్నారా, సో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేసుకుని అప్పుడు వెళ్ళండి. హీరోని చూడాలనుకున్నా, లేకపోతే ఫిల్మ్ చూడాలనుకున్నా, లేకపోతే అక్కడికి వెళ్ళి డాన్స్ చేయాలనుకున్నా, సో అవి చేయండి. సో నేనైతే నా రిక్వెస్ట్ అనుకోండి, లేకపోతే నేను చెప్తున్నాను అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీరైతే అవి ట్రై చేయండి. డెఫినెట్ గా మీ హీరో ఓకే పలానా హీరో ఫ్యాన్స్ ఎలా ఉన్నారా అని చెప్పేసి గ్రేట్ మంచి పేరు అయితే వస్తుంది అనమాట. సో నేనైతే అది ఆ అష్యూరెన్స్ అయితే ఇవ్వగలను. సో అదనమాట ఈ టాపిక్, ఆ యాక్సిడెంట్ కోసం అండ్ వాళ్ళ రెస్పాన్సెస్ కోసం. సో ఈ టాపిక్ ఇలా పక్కన పెడితే ఇప్పుడు ఇంకొక టాపిక్ మాట్లాడాలన్నమాట, అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్. ఈ రైవల్రీ వచ్చేసరికి మనకి ఎప్పటి నుంచో ఉన్న రైవల్రీ అనమాట. నేను అప్పటి నుంచో చెప్తున్నాను, చాలా వీడియోస్ చాలా సార్లు వీడియో కూడా చేశాను అనమాట. ఏంటని మనం మాట్లాడుకున్నట్లయితే అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారు చివరికి ఒక ఫ్యామిలీకే చెందుతారు. సో ఇలా ఒక ఫ్యామిలీకి చెందినప్పుడు వాళ్ళ కోసం మీరు కొట్టేసుకున్నట్లయితే వాళ్ళు ఆబ్వియస్ గా ఏదో ఒక రోజు కలుస్తారనమాట. సో నేను మీకు మొన్నే రీసెంట్ గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక 1 month 2 months తర్వాత చెప్పాను అనమాట. సో అప్పుడు ఏమన్నారు అనేసి అంటే లేదు వాళ్ళు కలరు అది అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చాయి. కావాలంటే ఆ వీడియో ఎక్కడే ఉంటుంది, thumbnail వేస్తాను, కింద లింక్ కూడా ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో అలా అన్నారు అనమాట చాలా మంది. బట్ ఫైనల్ గా ఇందాక జరిగిన పుష్ప ఈవెంట్ లో ఏమన్నారు అల్లు అర్జున్ గారు, ఆబ్వియస్ గా థ్యాంక్స్ డిప్యూటీ సీఎం అన్నారు, అక్కడతో ఆగిపోకుండా అండ్ స్పెషల్ నోట్ అని చెప్పేసి బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్స్ అని చెప్పేసి అన్నారు. ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణం అయిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి గొడవలు ఉంటే ఆయన మాట అనగలరా? సో ఆయన మాట అన్నారని అంటే వాళ్ళకి ఎంతో కొంత గొడవలు తగ్గుతున్నాయని చెప్పేసి అర్థం. సో అది మీరు అర్థం చేసుకొని వ్యవహరించండి. బయట అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని, లేకపోతే సమ్మన్ వేరే ఎవరో ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆర్ఎల్స్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, మహేష్ బాబు గారి ఫ్యాన్స్, వీళ్ళందరికీ సపోర్ట్ రావడం, లేకపోతే వీళ్ళందరికీ సపోర్ట్ రావడం. సో ఇలా మనమే అలా కొట్టుకున్నట్లయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. లైక్ ఎలా అనేసి అంటే ఎవరో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళే కొట్టుకుంటారు, యూనిటీ ఉండదు అని చెప్పేసి ఉంటుంది. అదైతే ఫర్ షూర్ అది ఉంటుంది అనమాట. సో నేను చెప్తున్నాను కదా, ఫ్యానిజం చేయండి, రెస్పాన్సిబుల్ గా చేయండి. సో ఆ కైండ్ ఆఫ్ నేచర్ ని క్రియేట్ చేయడం వల్ల మీ హీరో హైలైట్ అవుతాడు అక్కడ. సో మీ హీరో హైలైట్ అవడమే కదా మీకు కూడా కావాలి. సో అది ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది అనమాట. మీరు బాధ్యతగా ఉండి చూడండి, పక్కగా రిజల్ట్స్ అయితే మీరు చూస్తారనమాట. సో అది నా రిక్వెస్ట్ అంతే ఈ వీడియోకి. సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసారంటే గ్యారంటీగా నచ్చే ఉంటుంది కదా. సో ఇలాంటి వీడియోస్ మీ ముందుకు రావాలని అంటే సబ్స్క్రైబ్ నోట్ ఉంటుంది, గట్టిగా కొట్టేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకుంటే సో నేను పెట్టిన వీడియో ఇలా నోటిఫికేషన్ రాగానే అలా మీ నోటిఫికేషన్ వస్తుంది అనమాట. నేను ఎలా అప్లోడ్ చేయగానే అలా నోటిఫికేషన్ వస్తుంది. సో బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఆల్సో లైక్ ఒకటి ఉంటుంది, కొట్టేయండి. లైక్ కొట్టడం వల్ల ఇంకొంతమందికి వెళ్తుంది వీడియో. సో అదనమాట. సో అది గైస్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.